शुभ नामे जागे, तब शुभ आशीष मांगे। God, Sunday, chess. 1, 2, 3, 1, 2, 3, 1. God, extra select, salami, chess. 1, 2, 3, 1, 2, 3, 1. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। मलयज शीतला सस्य श्यामला मातरं वन्दे मातरम्। చాలా పర్వాలేదు చూడలేకపోయినాం. ఇలాగే మీరు అన్ని స్కూళ్ళు ఇంకా ఎక్కువ స్కూల్స్ పార్టిసిపేట్ అయ్యి ముందు ముందు ఇంకా కూడా మంచి పర్వాలేదు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ రోజు స్వాతంత్ర సమరంలో భాగంగా కొన్ని స్కిట్స్ బాగా చాలా చక్కగా వేయడం జరిగింది. ఈ రోజు మనకు వందే మాతరం గీతం ఏదైతే ఉందో మనకి స్వతంత్ర పోరాటంలో చాలా మెయిన్ గీతంగా దాన్ని ఉపయోగం చేస్తున్నాం. అది ఈ రోజు 150 సంవత్సరాలు రావడం జరిగింది. అందుకే మనం ఈ రోజు జాతీయ గీతంతో పాటు వందే మాతరం గీతాన్ని కూడా మనం ఆరంభించుకోవడం జరిగింది. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు ఉన్నాయి. ఆ రోజు ఫస్ట్ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పట్టుకొని ఈ రోజు వరకు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. ఈ రోజు కూడా విద్యార్థులందరికీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నారాయణఖేడ్ నియోజకవర్గ పేరు ఎప్పుడు కూడా పైకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఫోకస్ పెట్టేసి ప్రతి దాంట్లో కూడా సంక్షేమ పథకాల వైపు అభివృద్ధి వైపు తీసుకుపోతా ఉంది. ముఖ్యంగా విద్య మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విద్యా మంత్రిగా ఉండి అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి దాంట్లో కూడా నిధులు వారికి అన్ని నిధులు ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తోని కొత్త రిఫార్మ్ తీసుకొని వచ్చి నాణ్యత ప్రమాణాలు పెంచుతా ఉన్నారు విద్యలో. కాబట్టి ప్రతిదీ వాటిని ఉపయోగించుకోవాలి. మీకు అందరికీ తెలుసు, అది ఒకటే కాకుండా విద్య ఒకటే కాకుండా క్రీడలో కూడా క్రీడలలో నాణ్యత పెంచాలి అంటే ఒలింపిక్స్ వరకు మన రాష్ట్రం నుండి పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతో మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ స్కూల్ గేమ్స్ కూడా మీరు అందరూ చూస్తా ఉన్నారు. అన్ని విధాలా మీకు కావాల్సిన అన్ని కూడా వాళ్ళు జరుగుతూ ఉంది. నారాయణఖేడ్ కూడా స్పోర్ట్స్ ని ప్రోత్సహిస్తూ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మేము అనుకుంటాము. తర్వాత ఇంకో విషయం, స్పోర్ట్స్ లో మనకి స్టేడియం కూడా 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో స్టేడియం కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోబోతా ఉన్నాం డిగ్రీ కాలేజ్ దగ్గర చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ భగవంతుడు అనుకరిస్తే నెక్స్ట్ ఇయర్ అన్ని స్పోర్ట్స్ కూడా అక్కడ స్టేడియంలోనే కండక్ట్ చేసుకునే విధంగా మనం అందరూ కృషి చేద్దామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడే కాకుండా మిగతా సమస్య గురించి చాలా మన నారాయణఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం ఇప్పుడు అన్ని ఫస్ట్ ర్యాంక్ స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ లో మనకే వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎంతో మంది కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే కాకుండా ఎంసెట్ లాంటి వాటిలో కూడా ఎంతో మంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కాబట్టి అవుతా ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ఇంకా కష్టపడి చదివి ఇంకా ఎక్కువ సీట్లు ఎక్కువ ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా ఉపాధ్యాయులకు అందరికీ నేను
మీ అందరికి ఒకటే కోరుకునేది, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో ఈ స్కూల్ కి సంబంధించిన సమస్యలు అంటే కూడా నా దృష్టికి కానీ, మా ఎంపీ గారి దృష్టికి కానీ, మా మున్సిపల్ చైర్మన్ దృష్టికి కానీ తీసుకొని వస్తే అన్ని విధాల మీ సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీ విద్యార్థులు తీర్చిదిద్ది ట్రైనింగ్ ఇచ్చి ఇంత మంచి స్కిట్స్, ఇంత మంచి ప్రోగ్రామ్స్ ప్రదర్శించే చేసినందుకు ఈ ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నేను సభాముఖంగా అభినందిస్తా ఉన్నాను. విద్యార్థులందరికీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు.